ఇప్పుడే మేము కారులో వస్తుంటే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, మా నాన్నగారు చనిపోయారు, ఇప్పుడు ఆయన కోసం ఏం చేయమంటారండి అని. నేను చెప్పాను, ఒకవేళ వారు గనక హజ్జు ఉమ్రా చేయమని ఆదేశించి వెళ్ళుంటే వాళ్ళ తరపున ముందు నీ హజ్జు నీ ఉమ్రా చేసి తర్వాత నీ తండ్రి తరపున చెయ్యి. ఒకవేళ వారు చేయకున్నా కూడా, ఒకవేళ నిన్ను ఆదేశించకుండా ఉన్నా కూడా నువ్వు గనక ఉమ్రా హజ్జు చేసే స్తోమత ఉంటే వాళ్ళ తరపున చెయ్యవచ్చు. ఇంకా తర్వాత మసీదులు మదర్సాలు ఎక్కడైనా కడుతూ ఉంటే వాళ్ళ పేరుతో మీరు చందా ఇవ్వండి. ఆ మసీదులు ఉన్నంత వరకు, ఆ మదర్సాలు నడుస్తున్నంత వరకు, ఆ జ్ఞానం ప్రబలుతున్నంత వరకు దాని పుణ్యం మీ తండ్రికి వస్తూనే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడైనా సరే అవసరం ఉన్న చోట ఒక మోటార్ వేయించడము, బోరింగ్ వేయించడము, అలాంటివి కూడా సదకా జారియా కిందకి వస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇవొద్దు మాకి, 40 రోజులకి అన్నం పెట్టేది ఏదైనా ఉంటే చెప్పండి, 11 రోజులకి ఏదైనా చేసే కార్యం ఉంటే చెప్పండి, దానికోసం లక్షలైన దారపోస్తాం, ఇవి మనకు పనికిరావు. అంటే చూడండి, ప్రవక్త గారు ఏ తరీకా అయితే చెప్పారో దాన్ని ఈరోజు ప్రజలు ఇష్టపడడం లేదు. ఏదైతే ప్రజలు చేస్తున్నారో సున్నత్తో సంబంధం లేకుండా వాటికి కనెక్ట్ అయిపోయారు. సో కావున ఇప్పుడు భోజనం పెడతావు, 10 ఆటలు కోసి భోజనం పెడతావు, 10,000 మందిని పిలిపించి భోజనం పెడతావు, 2 లక్షలు ఖర్చు పెడతావు, ఒక్కరోజే ఒక్క పూటే అయిపోయి కథం. అది సదకా జారియా ఎందుకు అవుతుంది? కాదు. అదే నువ్వు ఒక మసీదు నిర్మాణానికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే నీ తండ్రి పేరు మీదుగా ఆ మసీదులో ఎంతమంది అయితే నమాజులు చదువుతున్నారో, ఎంతమంది అయితే ఖురాన్ హదీసు విద్య నేర్చుకుంటున్నారో, ఆ మసీదు భూమి ఉన్నంత వరకు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నీ తండ్రికి పుణ్యం ఎడతెగకుండా వస్తూనే ఉంటుంది. అల్హమ్దులిల్లా. ఎంతటి ఘనత ఉంది! అంతటి ఘనత కలిగినటువంటి ఆ పుణ్యం వెనకాల పడాలా, లేకపోతే ఏదో ఒక్క పూట తినేసి అబ్బా భలే పెట్టారా భోజనాలు అని చెప్పేసి అనుకుంటారు, కథం మరుసనాడు దాని గురించి కూడా మాట్లాడరు. దాని వెనకాల పడి డబ్బులు వృధా చేసుకోవాలా?